Hello everyone, welcome back to our channel. It's me and Mrs. and I am Madhu. ఈరోజు నేను మీకు ఒక డే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ ఫ్రైడే అన్నమాట. మాకైతే ఈరోజు హాలిడే. ఇక్కడ ఫ్రైడే హాలిడే ఉంటుంది, మనకి సండే ఎలాగో ఇక్కడ మాకు ఫ్రైడే అలా అనమాట. అండ్ నైటే ఒక హెయిర్ ప్యాక్ కూడా కలిపేశాను. ఆ హెయిర్ ప్యాక్ కూడా చాలా యూజ్ అవుతుంది మన హెయిర్కి స్ట్రెంథనింగ్కి. సో అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ అవర్ డే స్టార్టెడ్ విత్ బ్రేక్ఫాస్ట్కి మేము ఈ పరాటా తెచ్చుకున్నాము. చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ పరాటా. ఈ పరాటాలో మైదా ఉండదు, అస్సలు ఉండదు. దిస్ ఈజ్ మేడ్ విత్ కార్న్ మీల్ అండ్ వెరీ యమ్మీ బ్రేక్ఫాస్ట్. తర్వాత ఇప్పుడు హెయిర్ ప్యాక్ ఎలా కలపాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్రింగ్రాజ్ పౌడర్ తీసుకున్నాను కదా, అది కొంచెం యాడ్ చేస్తున్నాను. దీన్ని గుంట గరగడాకు అని కూడా అంటారు. ఇది ఏ ఆయుర్వేదిక్ షాప్లో అయినా మీకు దొరుకుతుంది, అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దీనిలో ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది. 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆల్మండ్ ఆయిల్ అలా మిక్స్ చేసి వేసాను. అండ్ ఇప్పుడు మన హెయిర్ కండిషనింగ్ కోసం నేను ఇక్కడ పెరుగును యాడ్ చేశాను విత్ వాటర్. పుల్లట్ పెరుగు అయితే బెస్ట్ అన్నమాట హెయిర్కి. సో ఇలా ఓవర్ నైట్ కలిపేసుకొని ఉంచితే మార్నింగ్కి ఇది ఇలా ఉంటుంది దీని కన్సిస్టెన్సీ. చూడండి నేను ఇలా రెడీ చేసుకున్నాను ప్యాక్ని. దీనిలో కొంచెం ఆయిల్ కూడా ఉంటుంది, నైటే సోక్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు దీన్ని నేను నా హెయిర్కి పెడతాను. ఓకే, ఇప్పుడు నేను పార్టీషన్స్ తీసి స్కాల్ప్కి మెయిన్గా పెట్టాలి, మిగిలితే మిగతా హెయిర్కి పెట్టుకుందాము. నా హెయిర్ లెంత్ తక్కువే కాబట్టి ఇది సరిపోతుంది. ఎందుకు ఎలా తీస్తున్నా? నీకు పెట్టినా దా నచ్చలేదా? నచ్చలే. లెట్ ఇట్ స్టే ఫర్ 1 hour. ఆఫ్టర్ హెయిర్ వాష్ నా హెయిర్ చూడండి ఎంత సాఫ్ట్ అయిందో. అండ్ నా హెయిర్ టెక్స్చర్ వచ్చేసి పైనేమో కొంచెం సిల్కీగా ఉంటుంది అండ్ కింద అంతా చూడండి ఇలా కర్ల్స్ ఉంటాయి. మిక్స్డ్ హెయిర్ అన్నట్టు ఇలా ఉంటుంది చూడండి. ఐ ఫీల్ సో ఫ్రెష్ మై హెయిర్. కొంచెం మీకు బ్రింగ్రాజ్ రాసుకోవడం వల్ల ఏంటి అంటే, మీకు హెయిర్ ఫాల్ కనుక అవుతుంది అనుకోండి, ఇలా 4 weeks కంటిన్యూస్గా చేస్తుంటే మీ హెయిర్ ఫాల్ కూడా తగ్గడం మీరు అబ్జర్వ్ చేస్తారు. బ్రింగ్రాజ్ ఇంత మంచిది కాబట్టే మనకి ఈ మధ్యకాలంలో హెయిర్ కేర్లో చాలా ప్రోడక్ట్సే వచ్చేసాయి. బ్రింగ్రాజ్ హెయిర్ ఆయిల్ అని, షాంపూ అని అలా. సో ఇదైతే మనం న్యాచురల్గానే మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఇప్పుడు మేమైతే షాపింగ్కి వెళ్దామని బయటకు వచ్చేసాము. చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో. అందరూ మాలాగే సేమ్ టైంకే బయటకు వచ్చేసినట్టున్నారు. సో చాలా చాలా ట్రాఫిక్ ఉంది. తర్వాత మేమైతే కొంచెం గ్రోసరీ షాపింగ్ చేసేసుకున్నాము. అండ్ హియర్ ఆర్ ఆర్ గ్రాసరీస్. ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్దాము. లెట్స్ గో. అండ్ మేము ఇప్పుడు వచ్చేసిన ప్లేస్ వచ్చేసి దిస్ ఈజ్ మహేష్ అన్నయ్య హౌస్. తన గురించి చెప్పాలి అంటే హీఈస్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్, టాలెంటెడ్ చెఫ్, engineer, photographer, what not. He is a great person and all rounder అని చెప్పాలి. and this is his room tour. he is a born artist. తను డ్రాయింగ్, ఈ పెయింటింగ్స్, డ్రాయింగ్స్, ఆర్ట్స్ ఎక్కడ నేర్చుకోలేదు. తనకి న్యాచురల్గానే మన ఒక పిక్చర్ ఇచ్చామనుకోండి, మన పిక్చర్ ఏదైనా ఇస్తే కూడా తను ఒక 1/2 hour 15 minutes లోపు కూడా మన ఫేస్ని అంతా వేయగలిగే అంత టాలెంటెడ్ పర్సన్ అనమాట. తన్విని, హనీని అండ్ నాది రాజాని కూడా పిక్చర్స్ వేశారు. అది మీకు కమింగ్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తాను. అండ్ ఇప్పటి వరకు తను ఒక 200+ మెంబర్స్ని ఇలా వాళ్ళ పిక్చర్స్ని గీసి ఉండొచ్చు. మేబీ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ద కౌంట్. అండ్ ఇక్కడ చూసారా మనందరి మోస్ట్ ఫేవరెట్ బాలు గారు. ఈ పిక్చర్ కూడా మహేష్ అనే వేశారు. అండ్ ఇక్కడ చూడండి ప్యారెట్స్. తను ప్యారెట్స్ని పెట్స్ లాగా పెంచుకుంటున్నారు. లుక్ హౌ బ్యూటిఫుల్ దే ఆర్. ఇలా ఇక్కడ మనకి ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా.
నేను మీకు బయట చూపిస్తాను చూడండి. అండ్ ఈ 2 ప్యారెట్స్లో మేల్ ఏదో ఫీమేల్ ఏదో మీరు చెప్పగలరా? నేను చెప్పనా? వైట్ వన్ ఈజ్ ద మేల్ అండ్ బ్లూయిష్ గ్రీనిష్ ఎల్లోయిష్ రెయిన్బో కలర్లో ఉన్నదేమో ఫీమేల్ అంట. ఇది ఎలా తెలుస్తుందో ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ష్యూర్. అండ్ హిస్ ఆర్టిస్టిక్ పెన్సిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్టిస్టిక్ స్టఫ్. అండ్ దిస్ ఇస్ హిస్ పిక్చర్. అండ్ బయట చూడండి, ఇక్కడ ఎంత మంచిగా ప్యారెట్స్ కోసం ఇదంతా కట్టారో. హౌస్ లాగా లోపల కొంచెం న్యాచురల్ ప్లాంట్స్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఏమీ లేవు. అండ్ ప్యారెట్స్ ఊగడానికి స్వింగ్స్, టాయ్స్ ఇలా అన్నీ పెట్టారు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పనా? చూడండి, హీ హ్యావ్ ఆల్మోస్ట్ 20 ప్యారెట్స్ వరకు ఉన్నాయి తన దగ్గర. అండ్ ఇంకా కొన్ని ప్యారెట్స్ అయితే ఎగ్స్ కూడా లే చేశాయి నెస్ట్లో. చూడండి, ఈ ప్యారెట్ దాచుకుంటుంది చూసారా, ఇక్కడ లోపల 4 ఎగ్స్ పెట్టింది. అండ్ ఇది వేరే నెస్ట్లో. ఇలా నెస్ట్లు కూడా కడితే అవి అక్కడికి వెళ్ళి ఎగ్స్ లే చేయాలి అనుకుంటే వాటిలో వెళ్ళి ఎగ్స్ పెడతాయి అన్నమాట. మేల్ అండ్ ఫీమేల్ 2 ఉంటాయి కాబట్టి దిస్ ఈస్ పాసిబుల్. అండ్ ప్యారెట్స్ ఆర్ సో లవింగ్ అండ్ అఫెక్షనేట్ పెట్స్ అని చెప్పచ్చు. ఎప్పుడైనా సరే మీరు ఇంట్లో పెట్స్ని పెంచుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఇలా బర్డ్స్ని పెట్స్ లాగా పెట్టుకుంటే ఇట్ ఈజ్ ఈజీలీ ఇంటిగ్రేటెడ్ ఇంటూ అవర్ హౌస్ హోల్డ్స్. అండ్ పిల్లలకి కూడా రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకోవాలి, వాటికి ఎలా ఫీడ్ చేయాలి, ఎలా టేక్ కేర్ చేయాలి అనేది అలవాటు అవుతుంది. బికాస్ దే ఆర్ సో ఈజీ టు మెయింటైన్. ఐ హోప్ నాకు ఇలాంటి ఒక సెటప్ని మా ఇంట్లో కూడా పెట్టుకోవాలనిపిస్తుంది. ఇక్కడికి వచ్చాకే ప్యారెట్స్ని ఇంట్లో పెంచుకోవాలి అనే ఫీలింగ్ చాలా చాలా ఎక్కువైంది. ఐ హోప్ ఇండియాలో పెంచుకుంటాను నేను. దగ్గర తీసుకో, కిచ్చి పెట్టు, దగ్గర తీసుకో, దగ్గర కిచ్చి పెట్టు, కిచ్చి పెట్టినా దగ్గర కిచ్చి పెడుతుంది. మా హనీగాడు ఇక్కడ డాన్స్ వేస్తున్నాడు, మ్యూజిక్ పెట్టామన్నమాట. సో ప్యారెట్స్ని చూడు చూడు అని ప్యారెట్స్కి డాన్స్ చూపిస్తుంది అన్నమాట. అండ్ మేము ఇక్కడ ప్యారెట్స్ని పట్టుకొని కొన్ని పిక్చర్స్ దిగాము. ఐఎమ్ షేరింగ్ దిస్ విత్ యూ. నాకు ఇవి చేసే సౌండ్స్ చాలా చాలా నచ్చాయి. అండ్ కిడ్స్ కూడా చాలాసేపు ఎంజాయ్ చేశారు. అవి ఫ్లై అయినప్పుడు మాత్రం క్యా 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 నడిచారు. అండ్ బర్డ్స్కి కూడా ఫీలింగ్స్ ఉంటాయండి. దే కెన్ ఆల్సో ఫీల్ జెలసీ. ఇక్కడ చూడండి 2 ప్యారెట్స్ కిస్ చేసుకుంటున్నాయి కదా, అప్పుడు ఇంకొక ప్యారెట్ వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తామని ఫైట్ చేస్తుంది చూడండి. తన్వికి హనీకి ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా చాలా నచ్చింది. అస్సలు రానంటే రానన్నారు మళ్ళీ ఇంటికి, కానీ చాలా ఫోర్స్ చేసి తీసుకొచ్చామన్నమాట. మధ్యలో మనకి స్వీట్ టూత్ యాక్టివేట్ అయిపోయింది. సో we decided to go and have some ice cream. And here చూడండి, this is McDonald's softie. దీనిపైన ఉండే ఆ చాక్లెట్ వల్లే ఆ టేస్ట్ అంతా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మెక్డొనాల్డ్స్లో దీన్ని సాఫ్టీ అంటారు. అండ్ దట్స్ హౌ అవర్ డే ఎండెడ్. ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. అండ్ మీలో ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక మేము చాలా డిఫరెంట్ కంటెంట్స్ మీద మేము వీడియోస్ చేస్తుంటాము. మా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.